దేవుడు ఆయన యొక్క మంచితనాన్ని మరి యొక్క వారమంతా కూడా కనపరిచి ఆ వారమంతా మనల్ని కాపాడి ఈ ఆదివారం ఆయన సన్నిధిలో మనల్ని నిలిపి ఉంచారు. నిన్నటి దినపు ఉపవాస ప్రార్థనలో కూడా దేవుడు దయ చూపించి మీలో రాని వాళ్ళు ఉన్నప్పటికీ మీరు రాకపోయినా మీకోసం, మీ కుటుంబాల కోసం, మీ పిల్లల కోసం, అలాగే మనం నివసిస్తున్న ఈ దేశం కోసం, దేశంలో ఉన్న ప్రతి వ్యవస్థ కోసం ప్రార్థన చేయడానికి దేవుడు దయ చూపించాడు. ఎవరైతే ఆరోగ్యం సహకరించక రాని వాళ్ళుగా ఉన్నారో లైవ్లో వింటే సరే, ఒకవేళ విని ఉండకపోతే ఈ వారంలో మీకు ఖాళీగా ఉన్న సమయంలో అయినా ఉపవాస ప్రార్థనలో దేవుడు మాట్లాడిన ఆయన వాక్యాన్ని కానీ, అలాగే ప్రార్థనలు కానీ, ఆసక్తితో చేసిన ప్రార్థనలు కానీ వినాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఆయన ప్రభావం మనుషుల్ని కనుక తాకినట్లయితే ఎంత కఠిన హృదయమైనా మార్పు చెందుతుంది. లేక వ్యసనాల్లో ఉన్నవారు తమ వ్యసనాలను విడిచిపెడతారు. భయం గుప్పిట్లో బ్రతుకుతున్న వారికి ఆత్మ సంబంధమైన కార్యమని గనుక మనం మన జీవితంలో చూస్తే, ఆత్మ సంబంధమైన కార్యం అంటే ఉపవాస ప్రార్థనలు ఇలాంటివి మన జీవితంలో ఉన్న ఆత్మీయ బలహీనతలు, అవిశ్వాసము, నిరాశ ఇవన్నీ కూడా మన జీవితంలో నుండి తొలగిపోతాయి. ఈరోజు ఉదయం ఓ తమ్ముడు చెప్తున్నాడు, ఏమనంటే నిన్న నా భార్యకి ఆరోగ్యం బాగుండక రాలేదు. లైవ్లో వింటున్నప్పుడు ఆ ఫ్లాగ్ హోస్ట్ చేసేటప్పుడు మీరు చెప్పిన ఒక మాట నన్ను బహుగా కదిలించి నాలో తెలియని ఒక మార్పు కొరకు ఆసక్తిని, అపేక్షని కలిగించింది అని. అంటే దేవుడు ఉద్దేశించిన మాట ద్వారా మనిషి యొక్క జీవితం మార్చబడుతుంది అని ఎన్నోసార్లు రుజువుపరచబడింది. కాబట్టి పనికిరాని చెత్త విషయాలని చూస్తూ వింటూ టైం వేస్ట్ చేసుకోకుండా ఖాళీగా ఇంట్లో ఉండే స్త్రీలు కానీ, పురుషులు కానీ, పెద్ద వయసు వాళ్ళు కానీ, మీరు ఏదైతే పార్టిసిపేట్ చేయలేకపోయారో ఆ ప్రార్థనలు, లేక ఉపవాస ప్రార్థనలు, లేక అయిపోయిన ఆదివారపు ఆరాధనలు అవి చూస్తూ ఉంటే ఏ సమయంలో దేవుడు ఇదే మాట ద్వారా మనల్ని బలపరుస్తాడో, ఆదరిస్తాడో, స్వస్థపరుస్తాడో మనకు తెలియదు. మనకి ఏదైనా అనారోగ్యం ఉంటే కనుక అక్కడ మెడిసిన్ ఇస్తున్నారు తగ్గిపోతుంది, ఇక్కడ మెడిసిన్ ఇస్తున్నారు తగ్గిపోతుందంటే మనం పరిగెడతాం, దాన్ని ట్రై చేస్తాం. అవి కొన్ని నిజాలు ఉంటాయి, కొందరికి జరగకపోవటం కూడా ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మంచి మనసుతో వింటే ఆ వాక్యము నిన్ను స్వస్థపరచగలదు. ఆ వాక్యం నిన్ను ఆత్మలో బలపరచగలదు. ఆ వాక్యం నిన్ను నీ భయంలో నుంచి బయటికి తీసుకురాగలదు. ఆ వాక్యం నీ యొక్క యవనకాలపు వ్యసనాల్లో నుండి నిన్ను విడిపించగలదు అని గ్రహింపు లేని వాళ్ళు మంచిది. కొన్నిసార్లు డీ అడిక్షన్ సెంటర్లో కూడా వేస్తూ ఉంటారు మార్పు కోసం. కొందరేమో కౌన్సిలింగ్కి వెళుతూ ఉంటారు, నాకున్న ఈ బలహీనత, నాకున్న ఈ కోపం, నాకున్న ఈ తొందరలు పోవాలి అని. మనస్సు పెట్టి దేవుని వాక్యాన్ని కనుక నువ్వు విన్నట్లయితే ఖచ్చితంగా నీ సమస్య ఏదైనా దానికి పరిష్కారం దొరుకుతుంది అనేది వాస్తవం.
అందుకే వాక్యాన్ని నమ్ముకుంటే చాలు, ఆ వాక్యం మనల్ని అంతం వరకు నడిపిస్తుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఈ ఆరాధన అయిపోయిన తర్వాత, ఈరోజు కానీ రేపు కానీ మర్నాడు ఎప్పుడైనా సరే, ఉదయం ఫస్ట్ సర్వీస్లో భాగ్యలతలో దేవుడు మాట్లాడిన వాక్య భాగాన్ని కూడా వినాలని నేను కోరుకుంటున్నాను. ఆ వాక్య భాగం ఏంటంటే, వాక్యాన్ని నమ్ముకుంటే వాక్యం ఏం చేస్తుంది అనేది ఇంతకుముందు నేను వెళ్ళి వచ్చిన ఆరాధనలో దేవుడు మాట్లాడాడు. అది నన్ను కూడా ఎంతగానో బలపరిచింది. గత కాలపు పరిస్థితులన్నింటినీ దేవుడు నా కన్నుల ముందుకు తీసుకొచ్చినప్పుడు, నా యొక్క హృదయంలో వాటిని ధ్యానింపజేసినప్పుడు ఎంతో ఆదరణ కలిగింది. మీలో కూడా వాక్యం ఎంతగా మనిషిని బలపరుస్తుంది, ఆ వాక్యాన్ని నమ్ముకుంటే జీవితంలో మనకి ఎంత క్షేమం కలుగుతుంది అనేది వినాలని నేను కోరుకుంటున్నాను. సాతాను ఏది వినాలని కోరుకుంటూ ఉంటాడంటే, ఎప్పుడు ఆ రీల్స్, లేకపోతే ఆ సీరియల్స్, లేకపోతే ఇంకా కొంతమందికి ఆ పొలిటికల్ పిచ్చి, ఆ పాలిటిక్స్ గురించి, ఇంకొంతమందికి ఏమో ఏ చర్చిలో ఏ గొడవలు అవుతున్నాయి, ఏ పాస్టర్ గారిలో ఏమవుతున్నాయి. అందుకని ఆ సోషల్ మీడియా వాళ్ళు కూడా క్యాప్షన్స్ పెడుతూ ఉంటారు. ఏమనంటే, కొట్టుకుంటున్న పాస్టర్లు, లేకపోతే చర్చిలో పోట్లాటలు, లేకపోతే అది ఇది అని చెప్పి ఏమవుతుందనే ఉత్సాహం. నేను చెప్తున్నాను, ఎన్నోసార్లు అలాంటివి నేను చూశానంటే ఆ క్యాప్షన్స్ ఎప్పుడు దాన్ని నొక్కి ఏం జరుగుతుందని ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నాకు అనవసరమైన విషయాలు అవి, నాకు వాటితో సంబంధం లేదు. వాటిని వినటానికి, వాటిని చూడటానికి కాదు దేవుడు నన్ను పిలిచింది. నన్ను ఆయన పిలిచింది ఒకదానికోసం, నిన్ను కూడా పిలిచింది ఒకదానికోసం. దేనికోసం మనల్ని పిలిచాడు? ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి మనం పిలిచాడు. హల్లెలూయా. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని తీయండి. నిన్నటి దినం కొంత ధ్యానించిన అంశం మీలో ఉపవాస ప్రార్థనలో లేని వారు మరొకసారి ఈ వాక్య భాగంలో ఉన్న అర్థాన్ని గ్రహించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఉన్నవారు ఈరోజు దేవుడు మాట్లాడే విషయాలని అర్థం చేసుకోవటానికి శ్రద్ధతో దేవుని వాక్యాన్ని వినండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక. ఒక్క నిమిషం, ఈరోజు ధ్యానాంశం అదే. దేనికి పిలువబడ్డాం? గట్టిగా చెప్పండి. ఆశీర్వాదం పొందటానికి కాదు, ఆశీర్వాదమునకు వారసులు. ఇన్హెరిటెన్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఏంటంటే ఒక వారసత్వం అది. ఇప్పుడు వారసత్వంగా వచ్చిన ఆస్తులు ఉంటాయి. అలాగే నీ జీవితం ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి ఒక వారసుడుగా, వారసత్వంగా నీ జీవితం ఉంటుంది. ఆశీర్వాదం పొందటం గొప్ప, ఆశీర్వాదాన్ని ఇచ్చే వారసత్వం కలిగి ఉండటం గొప్ప. చెప్పాలి, వారసత్వం కలిగి ఉండటం గొప్ప. ఆశీర్వాదాన్ని పొందితే అది నీ ఒక్కడితోనే ఆగిపోతుంది. ఆశీర్వాదానికి నువ్వు వారసుడిగా అయితే అనేక మందికి ఆశీర్వాదాన్ని పంచేవాడిగా నీ ద్వారా ఆశీర్వదించబడితే అది దేవుని దగ్గర, అది మనుషుల దగ్గర అది ఎంతో ఘనత తెచ్చిపెడుతుంది. కొన్నిసార్లు మీలో కొంతమంది సహాయం చేసిన వాళ్ళు మీ దగ్గరకు వచ్చి, మీరు చేసిన సహాయం వల్ల నేను ఇలాగున్న ముందుకెళ్ళానండి, మీ వలన ఇలాంటి మేలు జరిగింది, ఇదిగో నేను ఇలా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే ఎంతో ఆనందం కలుగుతుంది. కారణం ఏంటంటే నువ్వు దానికి కారణముగా ఉన్నావు కాబట్టి. యవనస్తులు చాలా లోతుగా దీన్ని అర్థం చేసుకోండి. ఎప్పుడు నాకు ఇవి కావాలి, అవి కావాలి, నేను ఇలా అయిపోవాలి, అలా అయిపోవాలి అనే ఆ చిన్న గోల్ మాత్రమే పెట్టుకోబాకండి. నువ్వు అనేక మందికి బ్లెస్స్డ్గా ఉండాలి, ఆశీర్వాదానికి వారసుడిగా ఉండాలి అని గురి కలిగి బ్రతుకు. ఇప్పుడు ఒక నది ఉంటుంది. నది కొన్ని కోట్ల మంది దాహాన్ని తీరుస్తుందా తీరదా? నది దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగుదామంటే నా దగ్గర తాగబాకని ఏమన్నా అంటుందా నది? అందు. తాగు, నువ్వు తాగుతావా, స్నానం చేసుకుంటావా, లేకపోతే ఇంకా తీసుకెళ్తావా, ట్యాంకర్లు తెచ్చుకుంటావా, నీ ఇష్టం, ఎన్ని కావాలంటే నీ తీసుకోండి అంటుంది.
అంటే ఆశీర్వాదానికి వారసులు అవటం అంటే అలాంటిది అనమాట. అంటే నువ్వు ఆశీర్వాదానికి వారసుడిగా వారసురాలుగా ఉండాలి అంటే నిన్ను దేవుడు సమృద్ధిగా ఆశీర్వదిస్తేనే నువ్వు వారసుడిగా వారసురాలుగా ఉండగలుగుతావు. అంటే ఎలా చెప్పాలి అంటే, నువ్వు క్షేమము కలుగునుగాక అని ఎవరితోనే చెప్తే వారికి ఆ క్షేమాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. స్వస్థత కలుగునుగాక అని నువ్వు చెప్తే ఆ స్వస్థతను వాళ్ళకి ఆయన స్థిరపరుస్తాడు. మేలు కలుగునుగాక నువ్వు ఎవరితోనే చెప్తే నీ నోట వచ్చిన ఆ మేలుని, ఆ మాటని దేవుడు వారికి స్థిరపరుస్తాడు. అది ఆశీర్వాదానికి వారసులు అవటం అంటే. ఒకసారి సామెతల గ్రంథం 18వ అధ్యాయాన్ని తెరిచి ఇరవై 21వ వచనాన్ని చదువుకుందాం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడి వారు దాని ఫలము తిందురు. దాని యందు ప్రీతిపడు వారు దాని ఫలము తిందురు. జీవ మరణములు నాలుక వశము అంటే దేవుని చేత అభిషేకించబడిన వారు, లేక దేవుని చేత నడిపించబడేవారు, దేవుని అందున్నవారు, లేక దేవుని రక్తము చేత కడగబడిన వారు, దేవుని కుమార్తెలుగా ఉన్నవారు, దేవుని కుమారులుగా ఉన్నవారు, వారు జీవ మరణములు వారి యొక్క నాలుక వశం. అంటే నీ నాలుకతో వారిని బ్లెస్ చేయటం ద్వారా వారు దీవించబడతారు. నూతన నిబంధన సంఘ సభ్యులుగా మనకి దేవుడిచ్చిన అధికారం, నువ్వు ఆశీర్వాదము అని పలికితే ఆశీర్వాదాన్ని అక్కడ స్థిరపరిచి నువ్వు ఆశీర్వాదానికి వారసుడిగా ఉండటానికి దేవుడు కోరుకున్నాడు. అనేక విషయాల్లో మనలో అనేకులను సాధకం చేస్తూ ఉంటాం. ఒక గేమో, ఒక స్పోర్టో, లేకపోతే ఇంకా ఏవైనా సరే. అంటే బండి బాగా నడపాలి, చాలా స్పీడ్గా, చాలా పర్ఫెక్ట్గా నడపాలి, కారు నడపాలి, లేకపోతే ఈ గేమ్లో నేను బాగా టాలెంటెడ్ అవ్వాలి, బాగా గెలవాలి, అన్నీ సాధకం చేసుకుంటూ ఉంటాం. ఆ సాధకాలు తప్పు కాదు. అవి ఒక గేమ్కో, ఒక స్పోర్ట్కో, ఒక వెహికల్ డ్రైవింగ్కో, లేక ఒక అగ్రికల్చర్కో, లేక ఒక కన్స్ట్రక్షన్కో ఉపయోగపడతాయి. కానీ వారసుడుగా ఆశీర్వాదానికి ఉండటానికి పిలువబడిన నీవు నీ నాలుక ద్వారా దీవెనకరంగాను, నీ నాలుక అంటే నీ నోటి మాట ఆశీర్వాదకరంగాను, నీ నోటి మాట ఇతరులకి మేలుగాను క్షేమంగాను ఉండటానికి సాధకం చేసుకుంటే ఎంత బాగుంటుంది. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? పలానా రోజు చర్చిలో నాకు ఒక అన్న కలిశారు. ఆ అన్న నా కష్టం చెప్పగానే, ఏం కదా తమ్ముడు, ఈ కష్టాలు అవైపోతాయి, నువ్వు ఖచ్చితంగా దేవుని చేత దీవించబడతావు చూడు అన్నాడు. ఆయన అన్నట్టుగానే ఆ మాట జరిగిందండి అంటారు. ఎందుకంటే నిన్ను దేవుడు ఆశీర్వాదానికి వారసుడిగా చేశాడు కాబట్టి నీ మాటను దేవుడు ఏం చేశాడు? స్థిరపరిచాడు. హల్లెలూయా. ఇక్కడున్న వారి మాటలన్నిటినీ దేవుడు స్థిరపరచునుగాక. అలా స్థిరపరిస్తే నువ్వు పనిచేసే స్థలంలో నువ్వెంత చక్కగా ఉంటావు, లేక నువ్వు చదువుకునే ఆ కాలేజీలో నువ్వు ఎంత బ్లెస్డ్గా ఉంటావు, లేక నువ్వు చేసే వ్యాపారంలో నీ చుట్టూ నీ తోటి వాళ్ళందరి మధ్యలో నువ్వు ఎంత చక్కగా ఉంటావు. కొందరు దేవుడు తమను ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలిచాడని తెలియక ఇక్కడ ఆశీర్వాదం ఉంటుందేమో, అక్కడ ఉంటుందేమో, అక్కడ ఉంటుందేమో అని ఎప్పుడు చూసినా ఎవరు ఏది చెప్తే అలా తిరుగుతూ ఉంటారు దేశదెమ్మరిలాగా. ఇంకా వాళ్ళకంటూ దేవుడు ఏర్పరిచిన ఒక స్థలం ఉందని, దేవుడు ఏర్పరిచిన ఒక సహవాసం ఉందని, దేవుడు ఏర్పరిచిన ఒక కుటుంబం ఉందని, ఆత్మ సంబంధమైన కుటుంబం, ఏమాత్రం కూడా ఎరగకుండా ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియకుండా, ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియంది ఏంటో తెలుసా? తెగిపోయిన గాలిపటం. అది ఎప్పుడెక్కడ ఉంటుందో తెలుసా? ఎటు గాలి వేస్తే అటు, ఎటు గాలి వీస్తే అటు, ఎక్కడో ఏ చెట్టుకో అమ్ముకో చిక్కుంటుంది. గట్టి గాలి వేస్తే మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికో పోతుంది, మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికో పోతుంది. నిజంగా సావుకులైన వాళ్ళు కూడా ఇలాంటి విషయాలు మంచివి కాదు అని చెప్పకపోవటం దురదృష్టకరం. కొందరు పరిస్థితులు ఎలాగో తెలుసా?
ఉదయాన్నే 6ంటికి ఒక సర్వీస్కి వెళ్తానండి అక్కడికి, తర్వాత 8ంటికి ఇదిగోనండి ఇక్కడికండి, తర్వాత 10ంటికి ఇక్కడికండి, 12ంటికి అక్కడికండి. ఎందుకురా బాబు అట్లా తిరుగుతున్నావు? ఏమొచ్చింది? ఇంట్లో ఒక ఆయన నాకు చెప్పింది మీకు చెప్తున్నాను. నా ఇంట్లో అండి అందరూ నన్ను తిడుతున్నారు, నువ్వు మెంటలుగాడివి, నువ్వు అది ఇది అసలు అని, దేవుడు అంటే విపరీతంగా మాట్లాడుతున్నారు, చెడ్డగా మాట్లాడుతున్నారు అని చెప్పాడు ఒక ఆయన. ఆయనకి 50 నుంచి 55 మధ్యలో ఉంటాయి. అప్పుడు నేను అన్నాను, వాళ్ళ తప్పేమీ లేదు, నీదే తప్పు అన్నా. నా వెంక కిందకి పైకి ఇట్లా చూశాడు ఒకసారి. నేను అన్నాను, ఏమండి ఇంకోసారి చూస్తారా చూడండి, అయినా నా మాట ఇదే, మీదే తప్పు. రెండోసారి చూడలేదు కానీ ఒక మాట అడిగాడు. ఏమన్నాడో తెలుసా? అదేంటండి ప్రార్థనకి వెళ్తే నా తప్పు అంటారు ఏంటి అన్నాడు. మీ ఇంటి వాళ్ళందరూనేమో దేవుడు అంటే ఏంటో తెలియని కుటుంబం. ఆ తెలియని కుటుంబానికి ఒక ఇంటి యజమానిగా మీ పని ఏంటి? దేవుణ్ణి ఆరాధించుకునే సమయంలో ఆరాధించుకుని, మిగిలిన సమయంలో మీ కుటుంబ సభ్యులతో గడిపి, వాళ్ళని పోషించి, సంరక్షించి, వాళ్ళని ముందుకు నడిపించి, ఆ దైవ ప్రేమను వాళ్ళకి కనపరచాల్సింది పోయి ఈ తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటే మరి వాళ్ళకి చిరాకు రాక, కోపం రాక ఏమొస్తుంది? మళ్ళీ ఏం చెప్పాడు తెలుసా? ఆదివారం ఇన్ని ఆరాధనలే కాదు, ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడికి వెళ్ళిపోతాడంట. మరి ఇంటి కుటుంబం సంగతి ఎవడు చూడాలి? ఆ కుటుంబ సభ్యుల సంగతి ఎవడు చూడాలి? ఇలా కొంతమంది వాళ్ళ జీవితంలో వాళ్ళని దేవుడు ఎందుకు పిలిచాడు, వాళ్ళ బాధ్యత ఏంటి, వాళ్ళ పని ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి తెలియకుండా బ్రతుకుతూ ఉంటారండి. మరి ఇన్ని చోట్ల అన్ని తిరిగినప్పుడు ఎవరన్నా ఒక్కడన్నా చెప్పారా, అయ్యా నీ పని తిరగటం కాదు, దేవుడు నిన్ను రక్షించుకుంది గాలిపటం, తెగిపోయిన గాలిపటంలాగా ఉండటం కోసం కాదు, లేక కుటుంబ సభ్యులకి అసహ్యాన్ని దేవుని మీద కలిగించడానికి కాదు. మీలో ఏ కుటుంబ సభ్యులైనా, పురుషులైనా స్త్రీలైనా, మీ ఇంట్లో వాళ్ళు ఎవరు నమ్ముకోకుండా మీరు ఒక్కడే నమ్ముకుని ఉద్యోగం చేయకుండా, ప్రార్థనలని మధ్య మధ్యలో మానేస్తా, నాకు ప్రార్థనలే ముఖ్యం, నేను జాబు నాకు తర్వాత దేవుడే చూసుకుంటాడు అని పురుషులు, స్త్రీలేమో పిల్లల సంగతి దేవుడే చూసుకుంటాడని చెప్పేసి ప్రార్థనలన్నీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోవటం, అలా చేశారు అనుకోండి, ఆ పిల్లలు దారి తప్పి అందరి చేత హేళన చేయబడతా వాళ్ళు చెడిపోయి పాడైపోతే లోకము, కుటుంబ సభ్యుల్లో మిగిలిన వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు ఏమంటారు? ఆ తండ్రి ఒక రకం, ఆ తల్లి ఇంకొక రకం, ఎప్పుడు ఎక్కడికి పోతారో తెలియదు, బాధ్యత లేదు, ఆ పిల్లల గురించి పట్టించుకోరు, వాళ్ళేమో ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు అంటారా అనరా? దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ బాధ్యతలు నెరవేర్చని నీ యొక్క ఆత్మీయత అది ఆత్మీయతే కాదు అని చెప్తాడు ఆయన. గెరాసీనుల దేశంలో దెయ్యాలు పట్టి, శాన దెయ్యాలు, యేసు ప్రభు వెళ్ళినప్పుడు వదిలిపోయిన వాడు ఒకడున్నాడు. వాడు అన్నాడు, నేను నీతో వచ్చేస్తాను అన్నాడు. లేదు నాతో రాబాకు, నువ్వు ఎక్కడుండాలి అక్కడుండి నువ్వేం చేయాలంటే నువ్వు ఉన్న ప్రదేశంలో అనేక మందికి సాక్షిగా ఉండు అని చెప్పాడు. ఇప్పుడైతే కనుక మీరు వచ్చేసేయండి అంటారు చాలామంది. ఎవరిని పిలవాలో, ఎవరిని ఆయన వెనక రా నా దగ్గరికి నన్ను వెంబడించని చెప్పిన వాళ్ళు ఉన్నారు, నీ పని నువ్వు చేయని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎవరి పని వాళ్ళు చేయకుండా, ఎవరు ఏం చేయాలో అది ఆ బాధ్యత నిర్వర్తించకుండా ప్రవర్తించడం అనేది ఏమాత్రం కూడా దేవుని నీతి కాదు. దేవుడు కోరుకుంది నువ్వు ఆశీర్వాదకరంగా ఉండటానికి, కానీ నువ్వు ఆశీర్వాదాల వెంట పరిగెత్తటానికి, లేక ఆశీర్వాదాలు అక్కడున్న ఇక్కడున్న తిరగటానికి కాదు. ఏ వ్యక్తి తిరగటం ద్వారా ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందడు. మరి ఆశీర్వాదాన్ని ఎలా పొందుతాడో తెలుసా? వినిన దాని ప్రకారం ప్రవర్తించడం ద్వారా ఆశీర్వాదాన్ని పొందుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పిల్లలు నిన్ను చూసి ఏమనుకోవాలో తెలుసా? నీ కుటుంబంలో మారు మనసు లేని తల్లిదండ్రులు, పిల్లలు ఉన్నారు. ఆ ఇంట్లో ఒకే ఒక వ్యక్తి మారాడు అనుకోండి, అతను చూసి అరే మన కుటుంబంలో 10 మంది ఉన్నాం, ఇదిగో దేవుడిని నమ్ముకున్న వీడిలాగా పనిచేసేవాడు కానీ, వీడిలాగా నిజాయితీగా ఉండేవాడు కానీ, వీళ్ళలాగా క్రమశిక్షణగా ఉండేవాడు కానీ ఎవడైనా ఉన్నాడా అనేటట్లుగా మనం బ్రతకాలి. నువ్వు ఒక కాలనీలో ఉంటే, ఇదిగో మన కాలనీలో ఎంతమంది ఉన్నారు, ఇలాంటి క్రమశిక్షణ గల వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇలాంటి నిజాయితీ పరులు ఎవరైనా ఉన్నారా, ఇలాంటి బాధ్యత కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేటట్లు బ్రతకాలి. అంతేగాని
మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంత పెద్ద చర్చి కట్టి, ఉదాహరణకి నాకు తెలిసిన వాళ్ళు అందరి దగ్గర బాధ్యత లేనివాడు అని అనిపించుకోవటం కంటే, ఏ చర్చి లేకపోయినా ఒక చిన్న ఇంట్లో ఉంటా, కూలి పని చేసుకుంటా, నా చుట్టూ ఉన్న వాళ్ళందరితో బాధ్యత గల వ్యక్తి అనిపించుకోవటం దేవుడికి సంతోషాన్ని కలిగించేది. చాలామంది అది తెలియక వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే, ఏదో హడావుడి చేయటం, ఏదో చేసేస్తున్నాం అని ఒక భ్రమను కల్పించటం, అది దేవుడి దగ్గర ఎంతో సంతోషాన్ని కలిగించేది అనుకుంటారు. ఏం కాదు. అందుకే మీలో ప్రతివారు, మీరు స్టూడెంట్గానే ఉన్నా, జాబే చేస్తున్నా, బిజినెసే చేస్తున్నా, లేక ఇంకా చేతి పనే చేస్తున్నా, లేక వ్యవసాయమే చేస్తున్నా, నిన్ను దేవుడు దేని కొరకు లోకంలో నుండి ప్రత్యేకపరుచుకున్నాడో మొట్టమొదట తెలుసుకో. అదేంటంటే, నిన్ను ఆశీర్వాదానికి వారసుడుగా, వారసురాలుగా ఉండటానికి ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ ఆశీర్వాదానికి వారసులు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే, ఎవరి మధ్యలో ఉన్న బ్లెస్స్డ్గానే ఉంటారు. అంతేగాని ఆశీర్వాదానికి వారసుడు అనబడ్డవాడు ఎవరి మధ్యలో ఉన్న వాడొక ముళ్ళ కంపలాగా ఉండడు, లేక ఆమె ఒక ముళ్ళ కంపలాగా ఉండదు. కొంతమంది ముళ్ళ కంపలు ఉంటాయి, మనం జరిగినా గుచ్చుకుంటాయి, ఆ ముళ్ళ కంప జరిగినా గుచ్చుకుంటుంది. అంటే ఎటు పోయినా మనకే బాధ. నువ్వు ముళ్ళ కంపగా ఉన్నావా, ఆశీర్వాదకరంగా ఉన్నావా? దేవుడైతే ఆయన పిల్లలైన వారందరినీ ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలిచాడు, దీవెనలకు వారసులుగా ఉండటానికి పిలిచాడు. అంటే నువ్వు దీవించబట్టు, నువ్వు ఆశీర్వదించబట్టమే కాదు, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా, నీవు అనేకులకి దీవెనకరంగా. రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 17వ వచనంలో ఏముందో చూడండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు వారసులం అంట? దేవుని వారసులము. దేవుని పిల్లలమైతే దేవుని వారసులు. ఇంకా నెక్స్ట్ ఏముందో చూడండి. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. హల్లెలూయా. నిజంగా ఆ మాటలు మనసుని ఎంత పులకింపజేస్తున్నాయండి. మనం యేసయ్యతో వారసులు అంట. ఆయన ఎలా అయితే ప్రజలకు దీవెన కలిగించాడో, నువ్వు కూడా అలాంటి దానివి, అలాంటి వాడివి. ఆయన ఎలా అయితే ప్రజలకు మేలు చేశాడో, నీకు నాకు కూడా దేవుడు ఆధిక్యత, అధికారం ఇచ్చాడు. ఎలా అయితే ఆయన మనుషులకి మేలు చేశాడో, ఆ మేలు చేయటానికి కావాల్సిన హక్కు మనకిచ్చాడు. అది వారసత్వం. వారసత్వంతో వచ్చే కొన్ని హక్కులు ఉంటాయి. ఆస్తి హక్కు, ఇలా కొన్ని హక్కులు, ఇంటి పేరు, ఇవన్నీ యేసుక్రీస్తు నందున్న వారికి ఆయన మంచితనాన్ని, ఆయన మేలు చేసే మనసుని, ఆయన దయాగుణాన్ని, ఆయన ఆశీర్వదించే ఆయన యొక్క అభిషేకాన్ని మనకు వారసత్వంగా ఇచ్చాడు. కనుక ఎవ్వరు కూడా నా జీవితం, నేను ఏ పార్టీ దాన్ని, ఏ పార్టీ వాడిని, నేను వేస్ట్, నా జీవితంలో నాకెవరున్నారు, ఇలా ఏం వరి అవ్వకండి. ఎందుకంటే ఎవరు లేకపోవచ్చు ఈ భూ సంబంధమైన వారసత్వంలో వారసులుగా, కానీ నువ్వు దేవుని వారసుడిగా, వారసురాలుగా, క్రీస్తు తోటి వారసురాలుగా నీకు ఇవ్వబడిన ఆధిక్యత అద్భుతమైంది. ఇప్పుడు మీరు ఎవరినైనా దీవిస్తే, ఎవరైనా వచ్చి నువ్వు వాళ్ళని ఎందుకు దీవించావని అంటారా? ఎవ్వరు అనరు. దేవుడు నీ నోట దీవెన వచనం పలికితే దాన్ని స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆశీర్వాదాన్ని ఎవరికైనా చెప్తే, నువ్వు బ్లెస్డ్ అని చెప్తే ఎవరైనా వచ్చి ఎందుకు బ్లెస్ చేసేవాళ్ళని అంటారా? ఒకే ఒక్కడు అంటాడు, వాడు మనిషిలాగా రాడు కానీ నీ మనసు లోపల బ్లెస్ చేయబాకు, దీవించబాకు, ఆశీర్వదించబాకు అంటాడు. కారణం ఏంటంటే ఆశీర్వాదం అనే మాట వాడికి ఇష్టం ఉండదు, దీవెన అనే మాట ఇష్టం ఉండదు, మేలు అనే మాట ఇష్టం ఉండదు.
వాడికి ఏంటంటే శాపము, నాశనము, దరిద్రము ఇలాంటి ఇష్టం అన్నమాట. ఎవడంటే వాడు మనకు విరోధి అయిన అపవాది. కానీ దేవుడిచ్చిన ఆధిక్యతను ఎవరైతే సరిగా వినియోగించుకుంటారో చాలా చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొంచెం నల్లగా కనపడి అరే నల్లడా, లేకపోతే పొట్టుకుని పొట్టుడా, లేకపోతే లావుగా ఉన్నాడు అనుకోండి, వాడిని ఏదో ఒకటి నిక్ నేమ్ పెట్టి పిలుస్తూ ఉంటాడు. అవన్నీ ఎదుటి వ్యక్తిని హర్ట్ చేసేయో, అంటే ఎదుటి వ్యక్తిని బాధించేయో, నలుగురు నవ్వుకునేటట్టుగా ఉంటాయి. కానీ ఏం ఉపయోగం? అదే నీ నోట దీవెన వచ్చిన పలికితే ఆ దీవెన వారికి స్థిరపడితే ఎంత బాగుంటుంది. నీ నోట ఒక మేలు మాట పలికితే ఆ మేలు వారికి వస్తే ఎంత మేలు, అది ఎంత క్షేమం. అది దేవుడిచ్చాడు కదా నీకు ఆధిక్యత, దేవుడు నీకు అధికారం ఇచ్చాడు కదా, నువ్వు వారసుడు అని చెప్పాడు కదా. క్రీస్తుతో కూడా శ్రమ పడిన క్రీస్తుతోటి వారసులు అంటున్నాడు. మనం యేసు క్రీస్తు కొరకు శ్రమ పడుతున్న వారి కానీ అనేకులు ఉన్నాం. కారణం ఏంటంటే లోకంలో మనలో అనేకుల్ని దేవుని నమ్ముకున్నందుకు అవమానించేవాళ్ళు, నిందించేవాళ్ళు, దూషించేవాళ్ళు, కొన్నిసార్లు రెంట్ కోసం వెళితే మీరు క్రిస్టియన్సా ఇవ్వము అనేవాళ్ళు, లేక క్రిస్టియన్ అనగానే అవమానకరమైన మాటలు మాట్లాడేవాళ్ళు, మీకు డబ్బులు వస్తాయని అడిగేవాళ్ళు, లేకపోతే మీరు వేరే మతం తీసుకున్నారనే వాళ్ళు, రకరకాలైన శ్రమ. నువ్వెన్ని శ్రమలు పడుతున్నావో యేసయ్య యొక్క వారసత్వం అంత సమృద్ధిగా నీకు దిగి వస్తుంది. ఆ మధ్య ఒక శనివారం దేవుడు జ్ఞాపకం చేసిన మాట మీకు చెప్పాను. దేవుడు ఎన్నో విషయాల్లో నాకు ఇచ్చిన దీవెనలు, ఆశీర్వాదాలు నన్ను అవమానించిన మాటలను బట్టి, కొందరు అవమానించిన మాటలను బట్టి ఇచ్చాడు, కొందరు దూషించిన మాటలను బట్టి ఇచ్చాడు, కొంతమంది హేళన చేసిన మాటలను బట్టి ఇచ్చాడు, కొంతమంది అవమానించి అవహేళన చేసిన మాటలను బట్టి ఇచ్చాడు అని చెప్పాను. కారణం ఏంటంటే విశ్వాసంతో బ్రతికే వాళ్ళు ఎప్పుడు కూడా ఇవన్నీ మనోనేత్రాలతో చూస్తూ ఉంటారు. అంటే ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళ లక్షణం ఏంటో తెలుసా? మీరు ఎవరైనా సడన్గా మనం ఇలా ఆరాధన జరుగుతుంది వచ్చి నన్ను ఏమైనా తిట్టారనుకోండి, మానవ సంబంధంగా చూస్తే అది చాలా ఇన్సల్ట్ లాగా ఉంటుంది. ఆత్మలో ఎదిగిన వాళ్ళు అయితే థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్, సహోదరి, చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఆ తిట్లు దేవుని యొక్క పేరట ఆశీర్వాదకరంగా మార్చబడతాయి కాబట్టి. ఆ అవమానం దేవుడు రెట్టింపు ఘనతగా చేస్తాడు కాబట్టి. ఆ దూషణ మాటలు దేవుడు ఆయన ఆశీర్వాదానికి వారసులమైన మనకి మేలుగా చేస్తాడు కాబట్టి. చెప్తుంటే ఒకటి గుర్తొస్తుంది ఏంటంటే 25 సంవత్సరాల క్రితం, అంటే 20 సంవత్సరాల క్రితం, 25 సంవత్సరాల లోపళ్ళు మీలో పుట్ల అనాస్పూర్ అని రామోజీ ఫిలిం సిటీ ఉన్న ప్రదేశం ఉంటుంది. అక్కడ ఒక 50 రూపీస్తో చిన్న స్థలం రెంట్కి తీసుకుని, అంటే మంత్కి 50 రూపీస్, ఒక చిన్న చర్చిని వేసాం. ఆ చర్చి వేయటం అంటే కట్టడం కాదు, వెదురు తడికిలతో కర్రలు కట్టి ఆ కర్రల పైన తడికిలేసి అందులో ప్రార్థన. అప్పుడు ఎంత సంతోషంగా ఉందంటే, ఒక రకంగా చెప్పాలంటే ఈ మందిరం కట్టిన తర్వాత ఉన్న సంతోషం కంటే సంతోషంగా ఉంది. ఎందుకు? కొత్త పిచ్చాడు పొద్దెరగడు అని ఒకటి సామెత ఉంటుంది. అంటే ఏంటంటే కొత్త బిచ్చగాడు అడుక్కోవటం మొదలుపెట్టినప్పుడు ఇక ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా అని ఉండకుండా విపరీతంగా అదే పనిలో ఉంటాడని. అలాగే దేవుని ప్రేమను పంచాలి అనే మనస్సుతో ఉన్నప్పుడు ఆ ప్రారంభ దినాల్లో ఇంట్లోనేమో ప్రార్థన చేయనివ్వట్లేదు, ఎవరు ఇల్లు ఇవ్వట్లేదు, ఎక్కడ స్థలం లేదు. ఆ స్థలం లేని చోట ఒక చిన్న స్థలం ఒకళ్ళు అద్దెకిచ్చి దాంట్లో వేసినప్పుడు ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఆ లైవ్లో వెళ్తున్న వాళ్ళకి ఆ పిక్చర్ వేశారు, ఇక్కడ కనపడుతుంది నాకు. కారణం ఏంటంటే ఇప్పుడు కంటే ఇది కట్టినప్పుడు కంటే సంతోషం ఎందుకంటున్నానంటే, ఇది కట్టే టైంకి ఆల్రెడీ మనకు ఆరాధన జరుగుతుంది ఫంక్షన్ హాల్లో, ధనుజ ఫంక్షన్ హాల్లో. కాబట్టి అప్పుడేమో అవకాశం లేదు. విపరీతమైన సంతోషం, ఆనందంగా ఉంది. ఇంకా పని మొదలుపెట్టి ఇంకో గంటలో అయిపోయేటట్టుగా ఉంది. ఓ పాస్టర్ గారు బాగా గెడ్డం అది పెంచి బ్యాగ్ వేసుకుని
ఆ కడతను దాని పక్క నుంచి పోతున్నాడు. ఆ పోతా ఏమన్నాడో తెలుసా? సికింద్రాబాద్లో పెద్ద పెద్ద చర్చిల్లోనే మనుషులు లేక గబ్బిలాయిలు తిరుగుతున్నాయి, ఇదొక చర్చి, ఇక్కడ ఒక ఆరాధన అనుకుంటా పోతున్నాడు. గట్టిగా వినేటట్టే నేను విన్నాను, అక్కడ ఉన్నాళ్ళు కూడా విన్నారు. ఆ దూషణ, ఆ అవమానం దేవుడు సంవత్సరాల తర్వాత దేనిగా మార్చాడు? ఆశీర్వాదకరంగా మార్చాడు. ఇది ఒక్కటే కాదు, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మీరు నమ్మండి చాలు. మిమ్మల్ని దూషించేవాళ్ళు, మిమ్మల్ని శపించేవాళ్ళు, మిమ్మల్ని అవమానించేవాళ్ళు, మిమ్మల్ని హేళన చేసేవాళ్ళు, ఆ మాటలన్నీ మీరు విన్నప్పుడల్లా, ఓ నా జీవితంలో ఇంకొక బ్లెస్సింగ్ అనుకోండి. ఎదురు చూడండి, ఒక టైం వస్తుంది, తగిన కాలంలో అవన్నీ ఆశీర్వాదాలుగా మార్చబడతాయి. అదే సమయంలో మన ఆశీర్వాదం అనేకులకు ఆశీర్వాదాన్ని కలిగించేదిగా ఉండటం కోసం మనం పనిచేయాలి. మనల్ని అనేవాళ్ళ యొక్క శాపాలు మనకు ఆశీర్వాదాలుగా మారుతాయి. మన ఆశీర్వాదం అనేకులకు ఆశీర్వాదకరంగా మనం కనుక ఉంటే దేవుడు సంతోషించే అద్భుతమైన విషయం. కనుక యేసుక్రీస్తుతో కూడా శ్రమ పొందిన ఎడల మనం ఆయనతోటి వారసులం అవుతాం. ఏ విషయాలైతే పరిశుద్ధాత్ముడు ఆరాధనలో నా ద్వారా మాట్లాడిస్తాడో అవన్నీ అందరి జీవితంలో నెరవేరాలని నేను దేవునికి చేసే ప్రార్థన ఉంటుంది. ఎప్పుడైనా ఆ వాక్యం బోధించిన అనంతరం కానీ ఆయా సమయాల్లో ప్రార్థించేటప్పుడు కానీ నేనేం కోరుకుంటానంటే, ప్రభు నువ్వు ఇది పలికించావు కదా, ఇది ఈ కుటుంబాలు, ఈ వ్యక్తుల జీవితాల్లో నెరవేర్చిన ఆయన. ఒకానొక రోజు అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఏం చెప్పాడంటే, ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం దగ్గరికి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఆయన చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 12వ అధ్యాయం 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వాదముగా ఉందువు. అందరూ ఒకసారి చెప్పండి, నీవు ఆశీర్వాదముగా నుందువు. నేను ఆశీర్వాదముగా నుందును అని చెప్పు. హల్లెలూయా. ఆ మాట దేవుడు స్థిరపరచునుగాక. జీవితంలో దేవుని వాక్యాన్ని నమ్మేవాడు ఎంత హాయిగా ఆనందంగా బ్రతుకుతుంటాడంటే, దేవుడు ఆశీర్వాదంగా ఉండటానికి నన్ను పిలిచాడు, ఆశీర్వాదానికి వారసుడిగా ఉంటాను నన్ను పిలిచాడు. నేను ఎవరు ఏమన్నా, ఎవరు ఎలా ప్రవర్తించినా అవన్నీ నేను పట్టించుకోను, నన్ను పిలిచింది అందుకు అని గ్రహించండి. అంతేగాని మీలో కొంతమంది టీనేజర్స్, కొంతమంది యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు, మీ పేరెంట్స్ ఏదో దేవుడిని నమ్ముకుంటే ఆదివారం రావాల్సిందని బలవంతంగా తీసుకొచ్చారు, ఇంకా తప్పక ఇక్కడ కూర్చుని ఎప్పుడైపోతుందా ఇక వెళ్ళిపోవచ్చు, లేకపోతే మళ్ళా ఆదివారం రావాలా అని అనుకోకండి. దేవుని మాటని మీ హృదయములో కార్యాన్ని జరగటానికి అవకాశాన్ని కలిగించండి. మీరు సంవత్సరాలు జరుగుతుండగా ఆ కార్యం నెరవేర్చబడుతున్న దినాలలో మీరు ఎంత ఆనందంగా ఉంటారంటే, ఆ రోజు వాక్యానికి నేను అవకాశం ఇచ్చాను, ఆ వాక్యం నా హృదయంలోకి వచ్చి నన్ను ఇంత గొప్పవాడిగా చేసింది, ఇంత గొప్పదానిగా చేసింది, నేను ఈరోజు ఈ ఉన్నతమైన స్థానంలో ఉన్నానంటే ఆ దేవుడి వాక్యానికి చోటిచ్చానని చెప్పుకోవటానికి ఒక సమయం వస్తుంది. దేవుని రాకడ ఆలస్యం అయితే ఆ రోజు మీరు ఎంత ఆనందంగా ఉంటారంటే అంత ఆనందంగా ఉంటారు. కారణం వాక్యం నెరవేరింది. వాక్యం మీద ఆధారపడండి అనే వాక్యాన్ని వినండి వెళ్ళిన తర్వాత అని చెప్పాను కదా, భాగ్యలతల్లో దేవుడు మాట్లాడించిన వాక్య భాగం. అది చెప్తున్నప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో 2-3 చర్చిలు చూస్తే ఆ 2-3 చర్చిలు వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ ప్రవర్తన, అక్కడ జరిగే అన్నీ నాకేమాత్రం కూడా ఆసక్తి కలిగించలా. అబ్బా ఇక్కడికి రావటం వల్ల దేవుడి మీద విశ్వాసం పోయేటట్టుందరా బాబు అని చెప్పి వెళ్ళటం ఆపేశాను. అప్పుడు దేవుడు నాకు ఒక వాక్యాన్ని గుర్తుకు తెచ్చాడు. అదేంటంటే,
మీలో ఒంటరైన వాడు 1000 మంది అవుతాడు, ఎన్నిక లేని వాడు బలమైన జనం అవుతాడు అని. కాలం జరుగుతూ 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 వచ్చిందండి. ఆయన మాట ఆయన నెరవేర్చి చూపించాడు. అది దేవుడు. చూస్తారా ఒకసారి ఆ వాక్య భాగాన్ని? యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనంలో చూడండి. మీలో ఆ వాక్య భాగం తెలియని వాళ్ళకు కూడా ఒకసారి తెలుసుకున్నట్టు ఉంటుంది. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టెదను. మనం ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి ఆయన పిలిచేది. ఆ రోజు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో, ఒంటరిగా ఉన్న సమయంలో చూడండి, నా స్థితి ఎలాగుందో దానికి తగిన వాక్యాన్ని దేవుడు పంపించాడు. ఒంటరిగా ఉన్న నా కోసం ఒంటరి అయిన వాడు ఇదిగో ఇలాగున దేవుని చేత దీవించబడతాడు, వర్ధిల్ల చేయబడతాడు, అభివృద్ధి చెందుతాడు. ఎన్నిక లేనివాడు బలమైన జనముగా మార్చబడతాడు. చర్చిలు చాలామంది కడతారు, లేక అందులోకి మనుషులు వచ్చే స్థలాలు కూడా అనేక ఉంటాయి. కానీ ఇది యూనిక్ దేవుడు. ఎందుకంటే ఎవరిని ఎప్పుడు ఏది ఆశించకుండా దేవుని వైపే చూస్తూ విశ్వాసముతో సాగిపోయిన ఈ విశ్వాస ప్రయాణం అది దేవుని చేత మాత్రమే నెరవేర్చబడింది అనటానికి స్పష్టమైన గుర్తు. అదేవిధంగా ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి జీవితాన్ని అలా కట్టాలనేదే దేవుని ఉద్దేశం. అంతేగాని నువ్వు దిక్కులేని వాడిగానో, నువ్వు ఒంటరిదానిగానో, నువ్వు ఏ బలగము లేని బలహీనురాలుగానో బలహీనుడిగానో ఉండటం కోసం కాదు దేవుడు కోరుకుంది. దేవుడు ఏర్పరుచుకుంది. దేవుడు నిన్ను ప్రత్యేకపరిచింది. ఈ రోజుకి కొన్నిసార్లు కొంతమంది వాళ్ళ పరిస్థితులు చెప్పినప్పుడు, నేను తెలుసుకున్నప్పుడు చాలా బాధేస్తుంది. ఏంటంటే, ఇప్పుడు సర్వీస్ నుంచి నేను వచ్చే సమయానికి కొత్తగా వచ్చాము అన్న, మేము ఇదిగో నా పిల్లలిద్దరూ, నా భర్త చనిపోయాడు అని. ఆమెకి జస్ట్ ఒక 30 సంవత్సరాలు ఉంటాయేమో, 2 పిల్లలు, ఆమె. చూడగానే నా మనసు అంతా కూడా చాలా ఒక రకమైన కనికరంతో నింపబడి, వెంటనే నా ప్రక్కనున్న సహోదరుడితో చెప్పాను, కొంచెం వెళ్ళి ఫోన్ నెంబర్ తీసుకో, మన చర్చి నుంచి కొంతమంది సహోదరులను పంపించి వాళ్ళు ఎక్కడున్నారో కొంచెం ఆదరించడానికి. కారణం ఏంటంటే, ఒంటరి జీవితం కదా. పురుషులు ఒంటరిగా ఉంటేనే ఎన్నో తిప్పలేక, స్త్రీలు ఒంటరిగా ఉంటే ఈ భయంకరమైన సమాజం ఎలా చేస్తుందో నేను వివరించడానికి కూడా నాకు మనస్కరించట్లే. కారణం ఏంటంటే, అంత దుర్మార్గులు, అంత దుష్టులు, ఎక్కడ ఏ అవకాశం వస్తే ఏ విధంగా మనుషుల్ని ఇబ్బంది పెట్టాలో, బస్ స్టాపుల్లో, కుటుంబాల్లో, ఇళ్ల పక్కన వాళ్ళని, రోడ్ల మీద వెళ్ళే వాళ్ళని, ఎంత దుర్మార్గులో. పురుషులుగా అలాంటి బుద్ధి ఉంటే విడిచిపెట్టండి. దరిద్రం అది. అది నీ మీదకి, నీ కుటుంబం మీదకి శాపం తెచ్చుకున్నట్టే. ఎందుకో తెలుసా? తల్లిదండ్రులు లేని వారి పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు, లేక భర్తను పోగొట్టుకుని ఒంటరిగా ఉన్న స్త్రీల పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు, దిక్కు లేని వారి పక్షంగా ఆయనే తండ్రి అయి ఉండేవాడు, ఆయనే యజమాని అయి ఉండేవాడు. వాళ్ళ జోలికి ఎవడైనా వెళ్ళాడా, వాడి జీవితం చేతులారా వాడే నాశనం చేసుకుని వాడు అవుతాడు. కారణం ఏంటో తెలుసా? మామూలు వాళ్ళ విషయంలో అయినా కొన్ని గంటలో, నెలలో లేట్ అవుతుంది. కానీ అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళావా, నుప్పుతో ఆడుకున్నట్టే. నుప్పుతో ఆడుకున్నాడు ఎవడైనా బాగుపడతాడా? నుప్పును ఒడిలో వేసుకుంటే మన ఒడిని కాల్చివేస్తుంది. అలాగే తల్లిదండ్రులు లేని వారికి, లేక విధవరాండ్ర పక్షంగా, లేక ఒంటరిగా ఉండే ఎవరి పక్షంగా అయినా దేవుడు యుద్ధం చేసి వారికి సహాయం చేయటానికి ఉంటాడు. అలా సమాజంలో ఉన్న ఏ సిచ్యువేషన్లో నువ్వు ఉన్నప్పటికీ కూడా దేవాది దేవుడైన ప్రభు, నీవు ఒంటరివి కాదు, నువ్వు ఎన్నిక లేని దానివి, ఎన్నిక లేని వాడివి కాదు. నేను నిన్ను ఎన్నిక చేసి ఎన్నిక లేని వాణిని గొప్ప జనాంగముగా చేయటానికి నేను నిన్ను ప్రేమించి ఏర్పరచుకున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన వాక్యాన్ని హృదయములో ముద్రపడేటట్లుగా దాన్ని ధ్యానించండి. ఏంటంటే, నేను పిలువబడింది ఎందుకొరకంటే
ఆశీర్వాదానికి వారసురాలుగా వారసుడిగా ఉండటానికి పిలువబడ్డాను. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని మీ కుటుంబ సభ్యులు కొన్నిసార్లు మీకు అంత ఆసక్తి లేకపోతే వెనకబడి రా రా అని నిన్ను తొందర చేసి తీసుకొచ్చినంత మాత్రాన నువ్వెప్పుడు కూడా సణుక్కుంటూ గొనుక్కుంటూ ఉండబాకు. నిన్ను దేవుడు ఎవరో ఒకరి ద్వారా ఇక్కడికి తీసుకొచ్చింది. ఆయన నిన్ను ఎందుకు పుట్టించాడో నీకు అర్థమయ్యేటట్టు చేయటానికి, ఎందుకు లోకంలో దేవుని ఎరగని ఎక్కువ మంది ప్రజల్లో నుండి ప్రత్యేకపరుచుకున్నాడో నీకు తెలియటానికి తీసుకొచ్చాడు. ఈ ఆరాధనలు ఎందుకు తీసుకొచ్చాడయ్యా అంటే నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలియటానికి. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఆశీర్వాదానికి వారసురాలుగా వారసుడిగా ఉండటానికి ఏర్పరచుకున్నాడు. ఇది మొదలుకుని నీ కాలేజీలో కావచ్చు, నీ జాబ్లో కావచ్చు, నీ బిజినెస్లో కావచ్చు, లేక నీ కుటుంబంలో కావచ్చు, నీ బంధుమిత్రుల దగ్గర కావచ్చు, ఎక్కడ ఉన్నా కూడా నువ్వు ఆశీర్వాదానికి వారసుడిగా వారసురాలుగా దేవుడు నీ నోట పలికించే ప్రతి మాటను నెరవేర్చునుగాక. నువ్వు చేసే ప్రతి పనిని ఆశీర్వదించునుగాక. నువ్వు ఎవరి గురించి ఆశీర్వాదం అని చెప్తావో ఆశీర్వాదం వాళ్ళకి స్థిరపరచబడునుగాక. ఎవరిని గురించి దీవెనని పలుకుతావు వారికి దీవెనను దేవుడు స్థిరపరచునుగాక. అనగా ఎందుకు గాక గాక అంటున్నానంటే ఆయన మాట సున్నైనా పొల్లైనా తప్పిపోదు. ఆకాశమైనా భూమైనా కనపడకుండా అయిపోవచ్చు, నశించిపోవచ్చు, కానీ ఆయన మాట సున్నైనా పొల్లైనా తప్పిపోదు. ఇంకొక మాట యెషయా గ్రంథం 40వ అధ్యాయాన్ని ఒకసారి తెరిచి అక్కడ రాయబడిన ఒక వాక్య భాగాన్ని మనం చూస్తే ఆ వాక్యంలో ఏం కనిపిస్తుందంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయం ఇరవై 29వ వచనాన్ని మనం చదువుకుందాం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. అంటే దేవుని కోసం ఎదురు చూస్తే ఏం జరుగుతుందో ఇక్కడ ఉందా? నేను అనుకున్న వాక్య భాగం 8వ వచనంలో ఉంది చూడండి. 40వ అధ్యాయం 8వ వచనం. గడ్డి ఎండిపోవును, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును, నిత్యము నిలుచును. హల్లెలూయా. ఆశీర్వాదానికి వారసులగటానికి ఆయన పిలిచాడు అన్న మాట వాక్యం. గిడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది, భూమి ఆకాశాలు నశించిపోతాయి. వాక్యం అనేది మాత్రం ఎల్లప్పుడూ ఇక్కడ మనం చదువుకుంటున్న వాక్య ప్రకారం నిత్యము, చెప్పండి గట్టిగా, నిత్యము నిలుచును. నిత్యము ఏది నిలిచేది? వాక్యం. ఆ వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? ఈ లోకంలో నిన్ను దేవుడు ప్రత్యేకపరుచుకుంది ఆశీర్వాదానికి వారసుడిగా వారసురాలుగా ఉండటానికి పిలుచుకున్నాడు అని చెప్తుంది. ఆ మాట నిత్యము మనందరి జీవితాల్లో నెరవేరునుగాక, అది నిలుచునుగాక. ప్రార్థన చేసుకున్న లేచి నిలబడండి.
ఆమేన్. ప్రభువా, ఆశీర్వాదానికి వారసులగుటకు మమ్మల్ని పిలిచాను అని చెప్పావు. ఆ మాట కూడి ఉన్న వారందరిలో నెరవేరినట్లుగా చేయి తండ్రి. గిడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది, వాక్యము నిత్యము నిలుస్తుంది నాయన. ఆ వాక్య నెరవేర్పు కూడి ఉన్న వారందరి జీవితాల్లోనూ జరిగి దాని ద్వారా నీకు మహిమ కలిగేటట్లుగా చేయండి తండ్రి. నిశ్చయముగా ప్రభువా, ఆశీర్వదించబడటం కాదు, ఆశీర్వాదానికి మేము వారసులం. అనగా మా నోట ఎవరికి ఆశీర్వాదం చెప్తే అది ఆశీర్వాదంగా, ఎవరికి దీవెన చెప్తే అది దీవెనగా, ఎవరికి మేలు కలగాలనుకుంటే మా నోట పలికిన మాట నెరవేరునట్లుగా ప్రతి వారిని అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి నాలుకలో జీవముంచు నాయన. ప్రతి నోట నీ యొక్క ప్రేమ సందేశమును ఉంచండి తండ్రి. తద్వారా ప్రతి వారికి దీవెన, ఆశీర్వాదము, క్షేమము, రక్షణ, మేలు దయచేయండి. మరొక వారం అంతటి కొరకు ప్రతి ఒక్కరిని మీ చేతుల్లో పెడుతున్నాను. మీ కాపుదల దయచేయండి. ప్రయత్నాలన్నింటినీ సఫలపరచండి. ఆరోగ్యాలు అనుగ్రహించండి. ఎక్కడికి వెళ్ళినా ప్రభు వారి వెంట మీరుండండి. మీ దూతల్ని కావలి ఉంచండి. ప్రయాణాల్లో సహాయం చేయండి. మరలా నీ సన్నిధిలో నిలిచే వరకు మా అందరినీ కాపాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం కోరుస్తూ మన ముగింపులకు వెళ్దాం. ఆశీర్వదించుము మమ్ము దేవా, నిండైన దీవెనతో పంపుమయ్యా. ఆశీర్వదించుము మమ్ము దేవా, నిండైన దీవెనతో పంపుమయ్యా. నీదు సన్నిధిలో మేము నిలచి పొందేదామెన్నో మేలులను. నీదు సన్నిధిలో మేము నిలచి పొందేదామెన్నో మేలులను. పొందేదామెన్నో మేలులను. పొందేదామెన్నో మేలులను. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, సహవాసము ఇక్కడ కూడి ఉన్న మనకు, సకల పరిశుద్ధులకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఒక చిన్న అనౌన్స్మెంట్ వినండి. మీలో పెద్ద వయసు ఉన్న వాళ్ళకి కారు లోపలికి రావటానికి పర్మిషన్ ఇస్తున్నారు, వస్తున్నారు, బాగానే ఉంది. ఇంతకుముందు వాక్యం ప్రారంభించేటప్పుడు ఒక రెడ్ కారు ఎవరు వచ్చారు మరి మీలో, చాలా ర్యాష్గా స్పీడ్గా హార్న్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఒక అబ్బాయి. కొంచెం మీ వాళ్ళు ఎవరైనా అయితే ఇంకొకసారి అలాంటి పనులు చేయొద్దు అని చెప్పండి. కారణం ఏంటంటే, ఒకటి, ఇది చర్చ్ క్యాంపస్. ఏ పిల్లలు ఆడుకుంటే గబాలను ఆ రోడ్డు మీదకి వెళ్ళారనుకోండి, అది ఎంత ప్రమాదం అంటే ఇక జీవితకాలం అంతా మరలా ఆ బాధ పోనంత ప్రమాదం. బాధ ఎవరికంటే నాకు, ఇక్కడ ఉన్నాళ్ళు ఎంతమందికి ఉంటుందో నాకు తెలియదు, కానీ అలాంటివి ఏమైనా జరిగితే. రెండోది, ఆరాధన జరుగుతున్నప్పుడు, అది పాటలు కావచ్చు, ఆరాధన కావచ్చు, వాక్యం చెప్పే టైం కావచ్చు, అలా ర్యాష్గా సౌండ్ చేసుకుంటూ హార్న్లు కొట్టుకుంటూ వెళితే అది ఎంత డిస్టర్బెన్స్. ఒక మంచి కోసం ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఇంకొక రకంగా అయ్యే పరిస్థితిని తేవద్దని చెప్పి దానికి సంబంధించిన వాళ్ళు, లేక ఇంకా ఎప్పుడైనా ఇంకెవరైనా జాగ్రత్తగా
ఉండాల్సిందిగా మీ వాళ్ళకి చెప్పాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ ఆరాధన ముగింపులో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.